హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టాపర్స్ ఇన్స్టిట్యూట్. నా పేరు శేఖర్ రెడ్డి, నేను హిస్టరీ ఫ్యాకల్టీని. ఓకే, నేను టాపర్స్ ఇన్స్టిట్యూట్లో హిస్టరీ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాను. నాకు ఈ హిస్టరీ సబ్జెక్టు బోధనలో దాదాపు 15 సంవత్సరాల అనుభవం ఉంది. రైట్, అయితే ఈ టాపర్స్ ఇన్స్టిట్యూట్ గురించి, ఈ టాపర్స్ ఇన్స్టిట్యూట్ యొక్క ఘనత ఏంటి అంటే 2 తెలుగు రాష్ట్రాలలో సొంత భవనంలో విశాలమైన ప్రాంగణంలో నడపబడుతున్న ఏకైక సంస్థ మన టాపర్స్ ఇన్స్టిట్యూట్. దాదాపు శిక్షణ సంస్థను నడపడంలో 18 సంవత్సరాల సుదీర్ఘమైన అనుభవం గల డైరెక్టర్ వెంకటరెడ్డి సార్ ఆధ్వర్యంలో నడపబడుతున్నటువంటి సంస్థ ఇది. అలాగే ఈ సంస్థలో మనకి ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి సంబంధించి మిగతా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా కీలక పాత్ర పోషిస్తున్న అరిథమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ వీటిని బోధిస్తున్న దాదాపు 20 సంవత్సరాల సుదీర్ఘమైన అనుభవం ఉన్న అద్భుతమైనటువంటి ఫ్యాకల్టీ వెంకట ప్రసాద్ సార్ గారి ఆధ్వర్యంలో, మరియు దాదాపు జనరల్ స్టడీస్ బోధనలో 20 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి అద్భుతమైన ఫ్యాకల్టీచే నడపబడుతున్న 2 తెలుగు రాష్ట్రాలలోని ఏకైక సంస్థ మన టాపర్స్ ఇన్స్టిట్యూట్ అని చెప్పుకోవచ్చు. రైట్, ఓకే, నెక్స్ట్ మనం ఈ వీడియోలో మిడివల్ హిస్టరీలో భాగంగా మనం ఇంతకుముందు భారతదేశంపై అరబ్బుల, తురుష్కుల దండయాత్ర అని చెప్పేసి ఒక వీడియో చేసుకున్నాం. దాని కంటిన్యూషన్ చూసినట్లయితే భారతదేశం మీద దండయాత్ర చేసిన మొట్టమొదటి విదేశీయులైన మహమ్మదీయులు ఎవరు అంటే అరబ్బులు అని చెప్పేసి అనుకున్నాం. అరబ్బుల తర్వాత భారతదేశంపై దండయాత్ర చేసిన విదేశీయులైన ముస్లిమ్స్ ఆర్ మహమ్మదీయులు ఎవరు అంటే తురుష్కులు. ఓకే, అరబ్బుల తర్వాత భారతదేశంపై దండయాత్ర చేసిన విదేశీయులైన మహమ్మదీయులు ఎవరు నాన్న అంటే తురుష్కులు. యాక్చువల్లీ తురుష్కులు ఎక్కడి వాళ్ళు అంటే మధ్య ఆసియా ప్రాంతానికి చెందినవారు. అలా మధ్య ఆసియా నుండి అనేక ప్రాంతాలకు విస్తరించి స్వతంత్రీయ రాజ్యాలను ఏర్పాటు చేసుకొని వాళ్ళు పరిపాలించడం మొదలుపెట్టారు. మరి భారతదేశంపై దండయాత్ర చేసిన ఈ తురుష్క పాలకులలో చెప్పుకోదగ్గ మొదటి గొప్ప రాజు ఎవరు అంటే మహమ్మద్ గజ్నీ అని చెప్పుకోవచ్చు అన్నమాట, లేదా గజ్నీ మహమ్మద్ గజ్నీ. ఇతడు క్రీస్తు శకం 998 నుండి 1030 మధ్యకాలంలో గజ్నీ రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది. ఎక్కడుంటుంది గజ్నీ రాజ్యం అంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉంటుంది ఈ గజ్నీ రాజ్యం. ఓకే, ఆఫ్ఘనిస్తాన్లోని గజ్నీ రాజ్యాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి మహమూద్ అనేవాడు. కాబట్టే చరిత్రలో ఆయన మహమూద్ గజ్నీగా ప్రసిద్ధి చెందడం జరిగిందనమాట. అయితే మహమ్మద్ గజ్నీ కంటే ముందు యాక్చువల్లీ ఈ ఆఫ్ఘనిస్తాన్లోని గజ్నీ రాజ్యాన్ని ఎవరు స్థాపించారు అంటే క్రీస్తు శకం 962లో ఆఫ్ఘనిస్తాన్లో ఈ గజ్నీ రాజ్యాన్ని అలప్తజిన్ అనేవాడు స్థాపించడం జరిగింది. క్రీస్తు శకం 962లో ఈ ఆఫ్ఘనిస్తాన్లోని గజ్నీ రాజ్యాన్ని. అలప్తజిన్ తర్వాత ఈ ఆఫ్ఘనిస్తాన్లోని గజ్నీ రాజ్యాన్ని పరిపాలించినటువంటి వాడు ఆ అలప్తజిన్ అల్లుడే అయినటువంటి సబక్తజిన్. అలప్తజిన్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్లోని గజ్నీ రాజ్యాన్ని పరిపాలించిన వాడు సబక్తజిన్. ఈ సబక్తజిన్ తర్వాత సబక్తజిన్ యొక్క కొడుకే అయిన మహమూద్ అనేవాడు క్రీస్తు శకం 998 నుండి 1030 మధ్య కాలంలో గజ్నీ రాజ్యాన్ని ఏలడం జరిగింది. ఈ గజ్నీ రాజ్యాన్ని ఏలిన ఈ మహమూదే చరిత్రలో మహమూద్ గజ్నీ లేదా గజ్నీ మహమ్మద్గా ప్రసిద్ధి అని చెప్పుకోవచ్చు. రైట్, ఇది ఓకే. రైట్, క్రీస్తు శకం 962లో ఆఫ్ఘనిస్తాన్లో గజ్నీ రాజ్యాన్ని స్థాపించిన వాడు అలప్తజిన్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్లోని గజ్నీ రాజ్యాన్ని పరిపాలించిన వాడు ఆయన అల్లుడు సబక్తజిన్.
సబత్తజిన్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్లోని గజనీ రాజ్యాన్ని ఏలిన ఆయన కొడుకు, ఆయన వారసుడు మెహమూద్. ఈ మెహమూద్ అనేవాడు ఆఫ్ఘనిస్తాన్లోని గజనీ రాజ్యాన్ని 998 నుండి 1030 మధ్య కాలంలో పరిపాలించాడు. కాబట్టి అతడు చరిత్రలో మెహమూద్ గజనీగా పిలువబడ్డాడు. భారతదేశం మీద దండయాత్ర చేసిన తురుష్క పాలకులలో చెప్పుకోదగ్గ మొదటి గొప్ప రాజు ఎవరు అంటే మెహమూద్ గజనీ అని చెప్పేసి అనుకున్నాం. మరి ఈ మెహమూద్ గజనీ ఏ ఏ లక్ష్యాలతో భారతదేశం మీద దాడులు చేశాడు అనే విషయాన్ని తీసుకుంటే, ఒకటి, మన ఉత్తర భారతదేశంలోని అష్టైశ్వర్యాలకు నిలయమైనటువంటి దేవాలయాలలో ఉన్న సిరి సంపదలను కొల్లగొట్టుకుపోవాలి అని చెప్పేసి. యాక్చువల్లీ ఈ మహమ్మద్ గజనీకి ఒక లక్ష్యం ఉండేది. ఏంటి ఆ లక్ష్యం అంటే, పర్షియా అంటే ప్రజెంట్ ఉన్న ఇరాన్ ఏరియా, మధ్య ఆసియా, పర్షియా, మధ్య ఆసియా మరియు ఆఫ్ఘనిస్తాన్. వాస్తవానికి ఇలా పరిపాలించేది ఆఫ్ఘనిస్తాన్లోని ఒక చిన్న రాజ్యమైన గజనీ రాజ్యం. అయితే ఆఫ్ఘనిస్తాన్ మొత్తం జయించాలని నా కల. ఇలా పర్షియా, మధ్య ఆసియా, ఆఫ్ఘనిస్తాన్ ఈ 3 ప్రాంతాలను జయించి ఈ మూడింటిని రాజకీయంగా ఏకం చేసి ఒక సువిశాలమైన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయాలనేది నా కల. మరి ఈ 3 రాజ్యాలను జయించి వీటిని రాజకీయంగా ఏకం చేసి ఒక గొప్ప సామ్రాజ్యాన్ని స్థాపించాలి అంటే విస్తృతమైన సైనిక బలగాలు అవసరం. ఆ సైన్యాన్ని సమీకరించుకోవడానికి ఆర్థిక వనరులు అంటే ధనం కావాలి. ఆ ధనం ఆయన దగ్గర లేదు. ఆ ధనం కోసం మన భారతదేశం మీద పడ్డాడు. మన ఉత్తర భారతదేశంలోని దేవాలయాలలో మూలుగుతూ ఉన్నటువంటి అపారమైన సిరి సంపదల మీద సార్ కన్నుబడి అలా భారతదేశంలో ఉన్న ఆ సిరి సంపదలని కొల్లగొట్టుకుపోవాలి. ప్రధానమైన ధ్యేయం భారతదేశంలోని సిరి సంపదలను దోచుకెళ్లాలి అనే ప్రధానమైన ధ్యేయంతో భారతదేశంపై దండయాత్ర చేశాడు. అలాగే భారతదేశంలో ఇస్లాం మతాన్ని కూడా వ్యాప్తి చేయాలని మరో లక్ష్యంతో కూడా ఈయన భారతదేశంపై దాడులు చేశాడు. అలా భారతదేశంలోని సిరి సంపదలని కొల్లగొట్టుకుపోవాలి అని చెప్పేసి క్రీస్తు శకం 1000 నుండి 1027 మధ్య కాలంలో మొత్తం 17 సార్లు మన ఉత్తర భారతదేశం మీద దాడులు చేశాడు మహమ్మద్ గజనీ. ఓకే, భారతదేశంలోని సిరి సంపదలని దోచుకుపోవాలి అని చెప్పేసి క్రీస్తు శకం 1000 నుండి 1027 మధ్య కాలంలో మొత్తం 17 సార్లు భారతదేశం మీద దాడులు చేశాడు మహమ్మద్ గజనీ. భారతదేశంపై జరిగిన మనకి ఆ 17 దాడుల్లో మనకి ముఖ్యమైనది ఒకటి కీలకమైన దండయాత్ర, అదొక్కటి చూస్తే సరిపోతుంది. మనకి మిగిలినవన్నీ పెద్దగా అవి ఇంపార్టెంట్ కాదు. ఏంటి అంటే, భారతదేశంపై జరిగిన మహమ్మద్ గజనీ దాడులన్నింటిలో చెప్పుకోదగ్గది ముఖ్యమైనటువంటి దండయాత్ర, అది 16వ దాడిగా చెప్పుకుంటాం. అది 1026లో కతియవాడ్ గుజరాత్ స్టేట్లో ఉంటుంది. అది గుజరాత్ స్టేట్లో ఉంటుంది కతియవాడ్ అనేది. అయితే ఆ గుజరాత్లోని కతియవాడ్ డిస్ట్రిక్ట్లో గల సుప్రసిద్ధ జ్యోతిర్లింగమైన సోమనాథ్ దేవాలయంపై చేసిన దాడి ముఖ్యమైంది. భారతదేశంపై జరిగిన గజనీ మహమ్మద్ దాడులన్నింటిలోకి ముఖ్యమైంది చెప్పుకోదగ్గ దండయాత్ర 1026లో గుజరాత్ రాష్ట్రంలోని కతియవాడ్ డిస్ట్రిక్ట్లో గల సుప్రసిద్ధ జ్యోతిర్లింగమైన సోమనాథ దేవాలయంపై చేసిన దండయాత్ర ముఖ్యమైంది, చెప్పుకోదగ్గది. ఏంటి సోమనాథ దేవాలయం యొక్క ప్రత్యేకత అంటే, పరమ పవిత్రమైంది, బాగా అష్టైశ్వర్యాలకు నిలయమైనటువంటి టెంపుల్ అది. ఆ టెంపుల్ పోషణకి, ఆ దేవాలయ పోషణకి దాదాపు 10,000 గ్రామాల దేవమాన్యం ఉండేదంట. అంటే ఆ దేవాలయానికి చుట్టుప్రక్కల ఉన్న 10,000 గ్రామాల నుండి వచ్చే ఆదాయమంతా ఆ దేవాలయ పోషణకి ఉపయోగించబడేది. ఆ దేవాలయంలోని శివలింగానికి రోజు అర్చన చేయడానికి దాదాపు 1000 మంది అర్చకులు ఉండేవాళ్ళంట ఆ టెంపుల్లో. ఆ దేవాలయాన్ని శుద్ధి చేయడానికి, ఆ దేవాలయంలో దండలు కట్టడానికి, రకరకాల సేవలు చేయడానికి దాదాపు 3000 మంది పరిచారిక వర్గం ఉండేవాళ్ళంట ఆ టెంపుల్లో. అంత పరమ పవిత్రమైన ఐశ్వర్యవంతమైన టెంపుల్ ఆ సోమనాథ దేవాలయం. మరి ఆ అష్టైశ్వర్యాలకి నిలయమైనటువంటి ఆ సోమనాథ దేవాలయంపై 1026లో మహమ్మద్ గజనీ దండయాత్ర చేశాడు. మరి 1026లో మహమ్మద్ గజనీ ఆ సోమనాథ దేవాలయంపై దండయాత్ర చేసినప్పుడు ఆ గుజరాత్ ప్రాంతాన్ని లేదా గుజరాత్లోని కదియవాడ్ ప్రాంతాన్ని
ఎవరు పరిపాలిస్తున్నారో అప్పుడున్న రాజు ఎవరు అంటే సోలంకి రాజపుత్ర రాజావంశానికి చెందిన ఒకటవ భీమ మొదటి భీమరాజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఒకటవ భీమ లేదా మొదటి భీమరాజు పరిపాలిస్తూ ఉన్నాడు ఆ గుజరాత్లోని కతియవాడ్ ప్రాంతాన్ని. అయితే 1026లో మహమ్మద్ గజ్నీ అద్భుతమైనటువంటి ఆయుధ సంపత్తితో ఆయన మరి 1026లో ఆ కతియవాడ్లోని సోమనాథ దేవాలయంపై దండయాత్ర చేయడం, ఆ టైంలో కతియవాడ్ని ఏలుతున్న ఆ సోలంకి వంశపు రాజపుత్ర యోధుడు ఒకటవ భీమ ఆయనని ఎదుర్కోవడానికి వీరోచితంగా ప్రయత్నించడం జరిగింది. ఆ ప్రయత్నంలో భాగంగా ఆ టెంపుల్ని రక్షించే క్రమంలో భాగంగా దాదాపు 50,000 మంది మన రాజపుత్ర సైనికులు వీరమరణం పొందడం జరిగింది. ఆ తర్వాత టెంపుల్లోనికి ప్రవేశించినటువంటి ఆ తురుష్క సేనాని, ఆ తురుష్క రాజు మహమూద్ గజ్నీ ఆ టెంపుల్లోకి ప్రవేశించి అందులో ఉన్నటువంటి ఆ జ్యోతిర్లింగమైన శివలింగాన్ని తన స్వహస్తాలతో పెకిలించి దానిని మొత్తం బద్దలు కొట్టేసి ఆ శివలింగానికి సంబంధించినటువంటి ఆ ముక్కలని మొత్తం ఆ మూటలుగా కట్టి ఆఫ్ఘనిస్తాన్లోని గజ్నీ రాజ్యానికి పంపించి అక్కడ బజార్లలో పోసి త్రొక్కి దాన్ని అపవిత్రం చేసే ప్రయత్నం చేయడం జరిగింది. ఎందుకంటే ఈయన ఇస్లాంలో విగ్రహారాధన ఉండదు కాబట్టి ఆయన ఇండియా మీదకి దండయాత్రకు వచ్చేటప్పుడే వాడు ఒక లక్ష్యం పెట్టుకొని వచ్చిండు. ఏమని అంటే నేను ప్రతి సంవత్సరం భారతదేశం మీద దండయాత్ర చేసి భారతదేశంలోని విగ్రహారాధనను కంప్లీట్గా నిర్మూలిస్తా అని చెప్పేసి అలా ఆ టెంపుల్లో ఉన్న విగ్రహాన్ని ధ్వంసం చేసి అలా ఉత్తర భారతదేశంలోని అనేక దేవాలయాల మీద దండయాత్ర చేసి ఆ దేవాలయాలలోని అష్టైశ్వర్యాలను దోచుకుపోవడమే కాకుండా విగ్రహాలను మొత్తం ధ్వంసం చేసి విగ్రహాల విధ్వంసకుడు బూత్ షికాన్ అనే పేరు తీసుకున్నాడు మహమ్మద్ గజ్నీ. బూత్ షికాన్, విగ్రహాల విధ్వంసకుడు అనే పేరు తీసుకోవడం జరిగింది మహమ్మద్ గజ్నీ. ఈ మహమ్మద్ గజ్నీ యొక్క సోమనాథ దేవాలయ ముట్టడి గురించి మనకు ఒక ఇద్దరు ముస్లిం చరిత్రకారు అల్ కాజ్వీని అలాగే ఇబ్న్ అల్ ఆదిర్ ఈ ఇద్దరు కూడా ఆ సోమనాథ దేవాలయ ముట్టడిని గురించి వర్ణించడం జరిగింది. ఆ తర్వాత ఇక భారతదేశంపై మహమ్మద్ గజ్నీ యొక్క చివరి దండయాత్ర క్రీస్తు శకం 1027లో పంజాబ్లోని జాట్లపై జరిగింది. మహమ్మద్ గజ్నీ యొక్క చివరి దండయాత్ర భారతదేశంపై 1027లో పంజాబ్లోని జాట్లపై జరిగింది. ఎందుకు అంటే ఆ సోమనాథ దేవాలయాన్ని కొల్లగొట్టి తీసుకెళ్తున్నటువంటి ఆ సంపదలో కొంత భాగాన్ని, కొంత వాటాని మాకు కూడా ఇవ్వాలి అని చెప్పేసి వీళ్ళు పట్టుబడితే మరి ఆ వాటా అడిగినందుకు వాళ్ళ ఆ పంజాబ్లోని జాట్లపై దండయాత్ర చేసి వాళ్ళని హింసించడం జరిగింది. ఆ తర్వాత ఇలా నిరంతర యుద్ధాల వల్ల అలసి సొలసి అనారోగ్యం పాలై 1030లో చనిపోయాడు గజ్నీ మహమ్మద్. ఈ గజ్నీ మహమ్మద్ యొక్క సైనిక విజయాలచే బాగా ప్రభావితము అయినటువంటి నాటి ఖలీఫా అల్ ఖాదిర్ బెల్లా ఈ గజ్నీ మహమ్మద్కి 2 బిరుదులు ఇచ్చి, ఒక 2-3 బిరుదులు ఇచ్చి సత్కరించడం జరిగింది. ఆ బిరుదుల్లో ఒకటి సుల్తాన్, రెండోది యామీనుద్దౌలా, అలాగే అమీన్ ఉల్ మిల్లత్ అని ఇలా రకరకాల బిరుదులు ఇచ్చి సత్కరించడం జరిగింది. ఓకేనా? అదనమాట ఏంటి, మహమ్మద్ గజ్నీ యొక్క సైనిక విజయాలచే బాగా ప్రభావితము అయినటువంటి ఈ ఖలీఫా. ఓకేనా? ప్రపంచమంతటా తురుష్క సామ్రాజ్యాన్ని, ఇస్లాం సామ్రాజ్యాన్ని, అలాగే ప్రపంచమంతటా ఇస్లాం మతాన్ని వ్యాప్తి చేయడానికి ఆ భగవంతుడైనటువంటి అల్లాయే నిన్ను ఈ భూమి మీదకి పంపించాడురా అని చెప్పేసి ఆయన యొక్క ప్రతిభా పాఠవాలని, ఆయన యొక్క సైనిక పాఠవాన్ని గుర్తించినటువంటి ఆ గజ్నీ ఖలీఫా ఆయనకి ఇచ్చినటువంటి ప్రదానం చేసిన బిరుదుల్లో ఒకటేమో సుల్తాన్, రెండోది యామినుద్దౌలా, మూడోది అమీన్ ఉల్ మిల్లత్. సుల్తాన్ అంటే మామూలు చక్రవర్తి. ఆఫ్ఘనిస్తాన్లోని ముస్లిం రాజులు ధరించే బిరుదు
ఆఫ్ఘనిస్తాన్లోని ముస్లిం రాజులు ధరించే బిరుదు సుల్తాన్. ఇస్లాం చరిత్రలో సుల్తాన్ బిరుదును స్వీకరించిన మొట్టమొదటి ముస్లిం రాజు, ఇస్లాం చరిత్రలో సుల్తాన్ బిరుదును తీసుకున్న మొట్టమొదటి తురుష్క రాజు మహమ్మద్ గజనీ. అలాగే యామీనుద్దౌలా, ఇస్లాం సామ్రాజ్యానికి కుడిభుజం లాంటివాడు అని అర్థం. అమీన్ ఉల్ మిల్లత్, మహమ్మదీయ మతాన్ని కాపాడే రక్షకుడు అని చెప్పేసి వీటి అర్థాలన్నమాట. రైట్, ఇది ఈ మహమ్మద్ గజనీకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు. ఇలా మహమ్మద్ గజనీ గొప్ప సైనిక విజేత, మంచి పరిపాలన దక్షుడే కాకుండా అనేక మంది కవులను, పండితులను, చరిత్రకారులను కూడా పెంచి పోషించడం జరిగింది. ఈయన ఆస్థానంలో గల ప్రముఖ ఆ చరిత్రకారుల్లో అల్ బెరూని, తర్వాత ఉద్బి అనేవాడు ఒకడు. అలాగే నెక్స్ట్ ఇంకా ఈయన ఆస్థానంలో గల ఆ ప్రముఖ ముస్లిం కవులలో ఆ చరిత్రకారుల ఫెరదౌసి, అలాగే బై హకీ, అలాగే ఉజారి అని చెప్పేసి ఇలా అనేక మంది ఉన్నారు. రైట్, ఓకే, ఇది మనకు ఈ మహమ్మద్ గజనీకి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రాథమికమైన అంశాలు. విష్ యూ ఆల్ ద బెస్ట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, రైట్, థ్యాంక్ యూ.